ఓం సాయిరామ్. సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం. మీరు ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మీరు సాయిబాబా భక్తులు అయినట్లయితే ఓం సాయిరామ్ అంటూ కామెంట్ చేయండి. బిడ్డ, నీ మదిలో మెలుగుతున్న ప్రశ్నకి సమాధానం దొరకట్లేదా? నువ్వు అనుకున్న సమస్యకి ఆన్సర్ దొరకట్లేదా? పని జరుగుతుందా లేదా అని మదన పడుతున్నావా తల్లి? అయితే నువ్వు ఈ కింది నెంబర్లోని 2, 4, 6 నెంబర్లలో ఏదో ఒకటి నీ మనసులో అనుకో తల్లి. నువ్వు అనుకున్న ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది బిడ్డ. నువ్వు గనక 2వ నెంబరు అనుకున్నట్లయితే తల్లి, నువ్వు పరీక్ష రాసావు. పరీక్ష రాసి పాస్ అవుతానా లేదా అని ఎదురు చూస్తున్నావా? పరీక్ష అంటే చదువుకునే విద్యార్థులకు పరీక్షలు, ఉద్యోగస్తులకు ప్రమోషన్ కోసం కష్టపడే వాళ్ళ కోసం వస్తుందా లేదా ప్రమోషన్ అని, ఇలా బిజినెస్లో లాభం వస్తుందా లేదా అని ఎదురు చూస్తున్నావా తల్లి? ఖచ్చితంగా మీరు పరీక్షలో ఉత్తీర్ణులు అవుతారు. దక్షిణ దిశ నుండి సహాయం పొందుతుంది. మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. బాధపడకు తల్లి, మదన చెందకు. ఓం సాయిరామ్. తల్లి, నువ్వు తప్పులు చేశావు అని అనుకుంటున్నావు. తప్పుల వల్ల నేను బాధలు అనుభవిస్తున్నాను, తెలిసి తెలియక తప్పులు చేశాను అని బాధపడుతున్నావా తల్లి? సాయి అని పిలుస్తున్నావు కదా తల్లి. నువ్వు చేసిన చిన్న చిన్న తప్పులైనా పెద్ద తప్పులైనా ఏదైనా సరే తల్లి, అన్నీ కప్పివేయబడతాయి. తొరుగున్నాలు మాడిపోతాయి, దుర్గుణాలు పోతాయి, నాశనం అయిపోతాయి. సద్గుణాలకు విలువ ఉంటును. నువ్వు చేసే మంచి పనులు నీకు ముందు మంచి జరిగేలా చూస్తుంది. ఎలాంటి బాధలు పడకుండా నీ సద్గుణాలకు విలువ లభిస్తుంది తల్లి. దుర్గుణాలు కప్పివేయబడి సద్గుణాలకు విలువ ఉంటుంది. మీరు శివుడిని లేదా దత్తాత్రేయుడిని పూజించండి. ఓం సాయిరామ్. ఇది 4వ నెంబర్ అనుకున్న నా భక్తులకి తల్లి. 6వ నెంబరు మనసులో అనుకున్నావా తల్లి? మీరు పోగొట్టుకున్న వస్తువు ఏదైనా, వ్యక్తి అయినా, స్నేహమైనా, ప్రేమ అయినా, ఏది పోగొట్టుకున్నా మీరు మరలా తిరిగి పొందుతారు. మీరు ఎలాంటి కలత చెందవద్దు. కొంచెం ఆలస్యమైన మీరు పోగొట్టుకున్న వ్యక్తిని కానీ, వస్తువును కానీ, ధనమును కానీ, ఉద్యోగమును కానీ అందే తిరిగి పొందుతారు తల్లి. ఏమీ బాధపడకండి. మీరు ఎవరినైనా కలుస్తారు. మీ పోగొట్టుకున్న వస్తువును తిరిగి పొందుతారు. మీకు ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ఓం సాయిరామ్. నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.